Okay, dear, okay, dear students, మన ఈరోజు క్లాస్లో భారతదేశంలో స్వదేశీ సంస్థానాల యొక్క విలీనీకరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు క్లాస్లో మనం ఇంతకుముందు క్లాస్లో మనం వినిపించట్లు ఒక్క నిమిషం ఓకే. ఈరోజు క్లాస్లో మనం స్వదేశీ సంస్థానాల విలీనీకరణ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు క్లాస్లో మనం ముస్లిం లీగ్ గురించి, దాని యొక్క పాత్ర గురించి తెలుసుకున్నాం. స్వదేశీ సంస్థానాల విలీనీకరణ ఏ విధంగా జరిగింది, అసలు భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, భారతదేశానికి స్వతంత్రం రావడంలో ఉన్న ఘట్టాలు ఏంటనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందామండి. భారతదేశానికి స్వతంత్రం రావడానికి ముందర భారతదేశ విభజన గురించి మౌంట్ బాటన్ గారు భారతదేశానికి చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్గా వచ్చారు. ముందుగా మనం మౌంట్ బాటన్ ప్రణాళిక గురించి తెలుసుకోవాలి. తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఎట్లా వచ్చిందో తెలుసుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణ గురించి మనం తెలుసుకోవాలండి. ఓకే, అందరూ కూడా మ్యూట్లో పెట్టండి. ఓకే, మనం ఇప్పుడు స్వదేశీ సంస్థానాల విలీనీకరణ ముందర అసలు మౌంట్ బాటన్ ఏ విధంగా వచ్చారో ఆయన గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకే, అలా యూ సీ ద పిక్చర్స్. ఈ యొక్క పిక్చర్లో గమనిస్తున్న వ్యక్తే మనకి మౌంట్ బాటన్. భారతదేశానికి వచ్చిన చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరలే మౌంట్ బాటన్. భారతదేశానికి చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరలే మౌంట్ బాటన్. ఈ యొక్క పిక్చర్లో గమనిస్తున్న వ్యక్తి ఆయనే మనకి. ఇక అట్లాగే ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మౌంట్ బాటన్ అండ్ హిజ్ వైఫ్. మౌంట్ బాటన్ ప్రణాళిక అన్న మనకి జూన్ 3 ప్రణాళిక అన్న ఒకటేనండి. అసలు దీని డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. లార్డ్ అట్లీ ప్రకటన వెలువడడంతో ఈ యొక్క మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో, భారతదేశానికి స్వతంత్రాన్ని ఇచ్చే సమయంలో లేదా భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే లార్డ్ క్లెమెంట్ అట్లీ. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరంటే లార్డ్ క్లెమెంట్ అట్లీ. లార్డ్ క్లెమెంట్ అట్లీ అండి భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి. ఈ యొక్క లార్డ్ అట్లీ ప్రకటన వెలువడడంతో పాటు యుద్ధకాలంలో నియమించబడిన లార్డ్ వేవెల్ నియామకం రద్దు చేయబడి అతని స్థానంలో లార్డ్ మౌంట్ బాటన్ చివరి రాజప్రతినిధిగా నియమించబడ్డాడనమాట. భారతదేశంలో పనిచేసిన చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క మౌంట్ బాటన్నే చివరి రాజప్రతినిధిగా నియమించారో అంతటా అధికార బదిలీ బాధ్యత మౌంట్ బాటన్పై పడిందన్నమాట. ఈ యొక్క మౌంట్ బాటన్ భారతదేశానికి వచ్చిన వెంటనే భారతదేశ నాయకులతో సంప్రదింపులు జరిపి 1947 జూన్ 3న ఒక ప్రణాళిక తయారు చేశాడనమాట. 1947 జూన్ 3న ప్రణాళిక తయారు చేయడం వల్ల అదే మౌంట్ బాటన్ ప్రణాళికగా మనకి అమల్లోకి వచ్చింది. జూన్ 3 ప్రణాళిక అన్నా మౌంట్ బాటన్ ప్రణాళిక అన్నా ఒకటేనండి. ఈ యొక్క ప్రణాళికలోని ముఖ్యాంశాలు ఏంటంటే భారతదేశం ఈ సమస్యకు ఈ పరిస్థితుల్లో సాధ్యమగు పరిష్కారాన్ని విభజనే సాధ్యమగు పరిష్కారంగా ఈయన చెప్పాడనమాట. భారతదేశ సమస్యకు ఈ పరిస్థితుల్లో విభజన అంటే ఏంటి, ఇండియన్ యూనియన్ని భారతదేశం పాకిస్తాన్కి విడగొట్టడమే ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సమస్యకి పరిష్కారంగా ఆయన చెప్పారన్నమాట. నెక్స్ట్ వివాదాస్పద రాష్ట్రాలైన బెంగాలు, అస్సాం, పంజాబ్లు కూడా విభజించబడతాయని చెప్పారన్నమాట. మన ఇంతకుముందు చెప్పుకున్న బెంగాల్ విభజన 1905లో జరిగింది. అట్లాగే అస్సాం, పంజాబ్లు ఇవన్నీ కూడా భారతదేశంలో అంటే స్వతంత్రం రాకముందు వివాదాస్పదమైన రాష్ట్రాలుగా ప్రసిద్ధి చెందాయన్నమాట. అట్లాగే పాకిస్తాన్ లేదా ఇండియాలో చేరడానికి నిర్ణయం చేయడం కోసం పశ్చిమ, ఉత్తర సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరపబడుతుందని ఈ యొక్క ప్రణాళికలో నిర్ణయించడం జరిగిందన్నమాట.
పాకిస్తాన్ లేదా ఇండియాలో చేరడానికి పశ్చిమ ఉత్తర సరిహద్దు రాష్ట్రంలో ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏంటి, మీరు ఇండియాలో చేరతారా పాకిస్తాన్లో చేరతారా అని తెలుసుకోవడానికి నిర్ణయించే అభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ సేకరణ లేదా ప్లెబిసైట్ అంటారన్నమాట. నిర్ణయించడం జరుగుతుందని ఈయన చెప్పారు. అట్లాగే అస్సాంలోని సిల్హట్ జిల్లాలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఆ జిల్లా అస్సాంలో ఒక భాగంగా ఉండటం లేదా తూర్పు బెంగాల్లో చేరటం అనే విషయం నిర్ణయం పడుతుందని చెప్పారన్నమాట. అస్సాంలోని సిల్హట్ జిల్లాలో కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఆ జిల్లా అస్సాంలో ఒక భాగంగా ఉండటమా లేదా తూర్పు బెంగాల్లో చేరటం అనే విషయం కూడా నిర్ణయింపబడుతుందని ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళికలో నిర్ణయించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ 1948 జూన్ లోపే అధికార బదిలీ చేయాలని ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళిక నిర్ణయించడం జరిగిందన్నమాట. ఈ ప్రణాళికను భారత రాజకీయ పార్టీలన్నీ కూడా ఆమోదించేమాట. ఎందువల్ల అంటే అంతకుముందే మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా భారతదేశంలో ఈ యొక్క హింసాత్మకమైన సంఘటనలుగా పాల్పడడం జరిగిందని 1939 డిసెంబర్ 12వ తేదీన డే ఆఫ్ డెలివరెన్స్ జాతీయ విమోచన దినంగా నిర్వహించాడు. అట్లాగే 1946 ఆగస్టు 16వ తేదీన డైరెక్ట్ యాక్షన్ డే ప్రత్యక్ష చర్య దినోత్సవం నిర్వహించాడు. ఆ రోజున ఈ యొక్క ముస్లింలు అందరూ కలిసి హిందువులని ఎక్కడ పడితే అక్కడ చంపేయడం, తగలబెట్టడం, వాళ్ళ ఆస్తుల్ని చాలా విధ్వంసం సృష్టించారు అన్నమాట. చాలా మరణకాండ సృష్టించారు. అందువల్ల అట్లాంటి పరిస్థితుల్లో గాంధీ గారు కూడా ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళిక ద్వారా దేశ విభజనకు అంగీకరించారు. కానీ అంతకుముందు ఒప్పుకోలేదు అన్నమాట. ఈ యొక్క మహమ్మద్ అలీ జిన్నా అందువల్లే హింసాత్మక సంఘటనలు జరుగుతాయి కానీ ఈ యొక్క గాంధీ గారు కానీ ప్రజలు కానీ దేశ విభజనకు ఒప్పుకోరని ఆయన హింసాత్మక సంఘటనల్ని ప్రత్యక్ష చర్య దినోత్సవం లాంటి సంఘటనల ద్వారా ఆయన ప్రేరేపించడం జరిగిందన్నమాట. ఈ యొక్క జూన్ 3 ప్రణాళికే భారతదేశ స్వతంత్ర విభజనకి లేదా భారతదేశానికి స్వతంత్రం సంపాదించడానికి దేశ విభజనకి ఇది ఒక మెట్టుగా, ఇది ఒక ముఖ్యమైన సూచికగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా దేశ విభజన లేదా మౌంట్ బాటన్ ప్రణాళిక జూన్ 3, 1947 ద్వారా దేశాన్ని విభజించడానికి మార్గం సుగమైంది. తర్వాత వచ్చిన 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ స్వాతంత్ర చట్టం ద్వారా ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం, పాకిస్తాన్ అనే 2 దేశాలుగా ఎడగొట్టబడింది. 1947 ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ దేశానికి స్వతంత్రం వచ్చింది. పాకిస్తాన్ దేశానికి తొలి గవర్నర్ జనరల్గా మహమ్మద్ అలీ జిన్నా నియమించబడడం జరిగింది. ఎందువల్లంటే ఆయన పాకిస్తాన్ యొక్క పితగా లేదా పాకిస్తాన్ పితామహుడిగా లేదా పాకిస్తాన్ దేశ ఆవిర్భావానికి ముఖ్యమైన వ్యక్తి కాబట్టి అతనే నియమించబడడం జరిగింది. అట్లాగే భారతదేశంలో నియమించబడిన చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ మరి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. అట్లాగే మరుసటి రోజు అంటే 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్నమాట. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నియమించబడిన తొలి భారతీయ గవర్నర్ జనరల్ అయితే సి రాజగోపాలాచారి. స్వతంత్ర భారతదేశపు తొలి మరియు చివరి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత చక్రవర్తుల రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశపు తొలి భారతీయ గవర్నర్ జనరల్గా నియమించబడడం జరిగిందన్నమాట. ఈయన భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నమాట. చి రాజగోపాలాచారి అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి, సివి రామన్కి ఏంటి, అట్లాగే ఆచార్య వినోబాకి, అదే సివి రామన్కి, అట్లాగే చక్రవర్తుల రాజగోపాలాచారికి మొట్టమొదటి భారతరత్న అవార్డు వచ్చింది 1954లో. ఈ అవార్డు పొందిన వ్యక్తి ఈయన కూడా ఒకళ్ళమాట. ఎవరు, ఈ యొక్క చక్రవర్తుల రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశపు తొలి భారతీయ గవర్నర్ జనరల్గా పనిచేశారన్నమాట. ఈ వాజ్ ద ఫస్ట్ ఇన్నర్ ఆఫ్ ది భారతరత్న అవార్డ్. మన యొక్క దేశ విభజన జరిగింది, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో స్వదేశీ సంస్థానాలు అనేవి 562 ఉండిపోయినాయి అన్నమాట. వాటిలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇట్లాంటి 562 స్వదేశీ సంస్థానాలకే మీరు ఇండియాలో చేరడానికి కానీ పాకిస్తాన్లో చేరడానికి కానీ ఏదో రంగా నిర్ణయించుకోమని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం చెప్పిందన్నమాట. ఈ 562 స్వదేశీ సంస్థానాల్లో మ్యాక్సిమం ఎక్కువ ఇండియాలో కలవడానికి అంగీకరించి కలిసిపోయినాయి. కానీ ఈ యొక్క 562 స్వదేశీ సంస్థానాల్లో హైదరాబాదు, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ అట్లాగే జునాగఢ్ అట్లాగే జమ్మూ కాశ్మీర్ ఈ 3 స్వదేశీ సంస్థానాలు ఇండియన్ యూనియన్ లేదా భారతదేశంలో కలపడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అట్లాంటి సమస్యల్ని, అట్లాంటి ఇబ్బందుల్ని ధైర్యంగా ప్రతిఘటించి ఆ యొక్క 3 స్వదేశీ సంస్థానాలని, మొత్తం 562 స్వదేశీ సంస్థానాలని ఇండియన్ యూనియన్లో అంటే భారతదేశంలో కలిపి సమైక్య భారతదేశాన్ని నిర్మించిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కి దక్కుతుందన్నమాట. అందువల్లనే మనం అతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్నమాట. భారతదేశ ఉక్కు మనిషిగా,
అట్లాగే ఇండియన్ బిస్మార్క్, జర్మనీ ఏకీకరణ కోసం ఆటోన్ బిస్మార్క్ ఎటువంటి దండోపాయ విధానాన్ని, పాలసీ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ ఉపయోగించి ఏ విధంగా ఈ యొక్క జర్మనీని ఏకీకరణ సాధించాడు. అట్లాగే ఈయన కూడా కృషి చేయడం వల్ల ఇతను ఇండియన్ బిస్మార్క్గా పిలుస్తారన్నమాట. చూడండి పిక్చర్లో చూడండి మీరు. ఓకే, ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ త్రీఫోల్డ్ పటేల్ స్కీమ్, ఆయన యొక్క 3 విధానాల పాలసీ ద్వారా ఈ యొక్క భారతదేశంలో స్వదేశీ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఈ యొక్క పిక్చర్ని గమనిస్తే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారన్నమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ని. ఈయన ఇంతకుముందు అంటే ఈ యొక్క స్వదేశీ సంస్థానాన్ని విలీనీకరణ చేయకముందు ఈయన భారతదేశంలో అనేక స్వతంత్రోద్యమాలు నిర్వహించారన్నమాట. గుజరాత్లోని కేడాలో రైతులకి అనుకూలంగా ఈయన సత్యాగ్రహ తిరుగుబాటు నిర్వహించారు. అట్లాగే గుజరాత్లోని బార్డోలిలో 1928లో ఈయన తిరుగుబాటు నిర్వహించారు. ఇవన్నీ కూడా స్వతంత్రం రాకముందు నిర్వహించారు. అట్లాగే ఈయన అహ్మదాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్గా 1922లో 24లో 27 ఎన్నికయ్యారు. అట్లాగే ఇండిపెండెంట్ ఇండియాస్ ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ తొలి డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు. అట్లాగే తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. భారతదేశ తొలి ప్రధాని ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. భారతదేశ తొలి డిప్యూటీ ప్రధానిగా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నియమించబడ్డారు. అట్లాగే భారతదేశ తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా ఈయన నియమించబడ్డారన్నమాట. అట్లాగే ఈయన 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశానికి అధ్యక్షుడి కింద కూడా వ్యవహరించారన్నమాట. సో అట్లాగే ఈయన ఏంటంటే భారతదేశ వాస్తుశిల్పిగా ఈయన చెప్పొచ్చు అన్నమాట. భారతదేశ సమైక్య వాస్తుశిల్పిగా మనం అతను చెప్పొచ్చు. ఈయన చేసిన సేవలకి 1998లో ఈయన భారతరత్న అవార్డు కూడా వచ్చింది. ఈయన ఏ విధంగా ఈ యొక్క భారతదేశంలో 562 స్వదేశీ సంస్థానాన్ని విలీనం చేశారో చూద్దాం. భారతదేశంలో స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన పాత్ర గురించి రాయండి అన్న. భారతదేశ స్వదేశీ సంస్థానాలను విలీనీకరణ ఏ విధంగా జరిగిందన్న, ఇది ఆన్సర్ రాయాలి. స్వదేశీ సంస్థానాల విలీనీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అన్న ఇదే రాయాలండి. సంవత్సరంలో దేశ విభజన అట్లాగే స్వతంత్రం జరిగింది. స్వతంత్రం వచ్చాక 562కి పైగా అంటే 562 స్వదేశీ సంస్థానాలు ఇండియాలోను పాకిస్తాన్లోనూ చేరాల్సి ఉంటుందని బ్రిటిష్ వారు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నమాట. జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో లేదా ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన స్టేట్స్ డిపార్ట్మెంట్ అనే శాఖని అంటే స్వదేశీ సంస్థలకు సంబంధించి దాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించారు. పటేల్ భారతదేశంలో కలిసిపోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారన్నమాట. కొందరు దేశభక్తి భావంతో తమ సంస్థానాలని భారతదేశంలో కలిపేశారు. ప్రజా ఉద్యమాల కారణం చూపి మరికొన్ని సంస్థానాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశంలో విలీనం చేశారు. 1947 ఆగస్టు 15 తర్వాత స్వదేశీ సంస్థానాలతో కఠినంగా వ్యవహరిస్తున్నానని పటేల్ ప్రకటించడంతో 1947 ఆగస్టు 15 నాటికి జునాగఢ్, హైదరాబాదు, కాశ్మీర్ మినహా మిగిలిన సంస్థానాలన్నీ భారత్లో విలీనమైనమాట. ఎందువల్ల విలీనమైనవి? ఎందువల్ల విలీనమైనవి అంటే ఇప్పుడు 1947 ఆగస్టు 15 తర్వాత ఏ స్వదేశీ సంస్థానాలు అయితే ఉంటాయో వాటి మీద కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని చెప్పాడు అన్నమాట స్వతంత్రం తర్వాత. అందువల్ల 1947 ఆగస్టు 15 నాటికి హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్ తప్ప మిగిలినవి కూడా భారతదేశంలో కలిసిపోయినాయి అన్నమాట. నెక్స్ట్ జునాగఢ్ సంస్థానం ఈ యొక్క భారతదేశంలో ఏ విధంగా కలిసిందో చూద్దాం. జునాగఢ్లో అధిక సంఖ్యాకులైన హిందువుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా అప్పటి ముస్లిం పాలకుడు పాకిస్తాన్లో విలీనం అయ్యేలా ప్రయత్నించాడనమాట. జునాగఢ్లో అధిక సంఖ్యాక ప్రజలు ఎవరండి? హిందువులు. కానీ పాలకుడు మాత్రం ముస్లిం మాట. ఆ ముస్లిం కాబట్టి అతను పాకిస్తాన్కి ఫేవర్గా పాకిస్తాన్లో విలీనం అవ్వడానికి ప్రయత్నించాడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని పట్టించుకోకుండా. అప్పుడు ప్రజలు తిరుగుబాటు చేయడంతో నవాబు పాకిస్తాన్ పారిపోయినమాట. అక్కడే జునాగఢ్ నవాబు. ఈ పరిస్థితుల్లో జునాగఢ్ని విలీనం చేసుకోవాల్సిందిగా ఆ రాజ్య దివానైన షనహాజ్ బుట్ట భారత ప్రభుత్వాన్ని ఆహ్వానించాడనమాట. అప్పుడు భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడం కాకుండా 1948లో ప్రజాభిప్రాయ సేకరణ ప్లెబిసైట్ నిర్వహిస్తే ప్రజలందరూ కూడా భారతదేశంలో కలిసిపోవడానికి యొక్క జునాగఢ్ ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు. ఆ విధంగా జునాగఢ్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనం చేయబడడం జరిగిందన్నమాట.
నెక్స్ట్ కాశ్మీర్ సంస్థానం భారతదేశంలో ఏ విధంగా విలీనమైందో చూద్దాం. కాశ్మీర్లో పాలకుడేమో హరిసింగ్, అతడు ఇండియాలోనూ పాకిస్తాన్లోనూ చేరకుండా స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాడనమాట. కాశ్మీర్పై కన్నేసిన పాకిస్తాన్ ఏమో 1947 అక్టోబర్ 22న వాయువ్య సరిహద్దుల్లోని గిరిజనుల్ని రెచ్చగొట్టి తన సైనికులకు కూడా గిరిజనుల వేషాలు వేయించి కాశ్మీర్పై దాడి చేయించిందన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో 1947 అక్టోబర్ 24న కాశ్మీర్ రాజైన హరిసింగ్ భారత ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుని అక్టోబర్ 26న భారతదేశంలో కలిసేటట్లు ఒక విలీన ఒప్పందంపై సంతకం చేశాడనమాట. అప్పుడు అక్టోబర్ 27న అంటే మరుసటి రోజు భారత సైన్యాలు కాశ్మీర్లో ప్రవేశించి ఈ యొక్క ముష్కర మోహల్ని తరిమి కొట్టాయన్నమాట. 1947 చివరిలో నెహ్రూ కాశ్మీర్ సమస్యను యుఎన్ఓకి నివేదించాడనమాట, ఐక్యరాజ్య సమితికి. 1948లో యుఎన్ఓ ఆదేశాల మేరకు ఈ యొక్క కాశ్మీర్లో కాల్పుల విరమణ అనేది ప్రకటించబడడం జరిగిందన్నమాట. 1951లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి కాశ్మీర్లో రెఫరెండం లేదా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిందన్నమాట. నిర్వహించడం ద్వారా ఏం జరిగిందంటే ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ చూడండి మీరు. ఓకే, హైదరాబాద్లో మనకి హైదరాబాదు, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ ఈ మూడే మిగిలినాయి. మనకి జునాగఢ్ అనేది కలిసిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ గురించి తెలుసుకుంటున్నాం. హైదరాబాద్ కూడా ఎలా కలిసిందో తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అన్నమాట. జమ్మూ కాశ్మీర్ పాలకుడేమో హరిసింగ్ ఏమో ఇండియాలోని పాకిస్తాన్లో కలవకుండా స్వేచ్ఛగా ఉండాలనుకున్నాడు. కానీ కాశ్మీర్పై కన్నేసిన పాకిస్తాన్ ఏం చేసింది? 1947 అక్టోబర్ 22న ఈ యొక్క కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించింది. అప్పుడు అక్టోబర్ 24న భారత ప్రభుత్వానికి ఈ యొక్క హరిసింగ్ అప్పీల్ పెట్టుకున్నాడు. అక్టోబర్ 26న ఒప్పందం చేసుకున్నాడు, విలీన ఒప్పందం. అక్టోబర్ 27న భారత సైన్యాలు కాశ్మీర్లో ప్రవేశించాయన్నమాట. 1947 చివరిలో నెహ్రూ గారు కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి నివేదిక ఇచ్చారన్నమాట. 1948లో ఐక్యరాజ్య సమితి ఆదేశాలతో కాశ్మీర్లో కాల్పుల విరమణ అనేది ప్రకటించబడడం జరిగింది. 1951లో యుఎన్ఓలో కాశ్మీర్లో రెఫరెండం అనేది నిర్వహించారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ యొక్క రిఫరెండాన్ని తీర్మానించింది. కానీ అందుకు పాకిస్తాను ఒప్పుకోలేదన్నమాట. ఆ తర్వాత ఇండియా కాశ్మీర్లో ఎన్నోసార్లు ఎన్నికలు నిర్వహించి కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని ప్రకటించింది. ప్రస్తుతం కాశ్మీర్ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య వైరుధ్యాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పటికీ జమ్మూ కాశ్మీరు భారతదేశంలో సమస్య అనేది భారతదేశంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్కి భారత రాజ్యాంగంలో ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370 ఆర్టికల్ అనేది జమ్మూ కాశ్మీర్కి రాజ్యాంగంలో ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తుంది. ఆ ఆర్టికల్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విడగొట్టి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారన్నమాట. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రం కాదు, దాన్ని కాశ్మీర్, లడక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు. దానితో మొన్నటి వరకు 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో ఇప్పుడు 28 రాష్ట్రాలు, మొన్నటి వరకు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న భారతదేశంలో ఇప్పుడు 9 కేంద్రపాలిత ప్రాంతాలు అవడం జరిగింది. తర్వాత పరిస్థితులు సర్దుమణిగాక ఈ రెండింటిని మళ్ళీ రాష్ట్రాలు చేస్తామని లేదా జమ్మూ కాశ్మీర్కి మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రతిపత్తి కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారన్నమాట, POK అని పిలుస్తారు. ఏంటి? భారతదేశానికి సంబంధించిన కాశ్మీర్లోని భాగాన్ని, పాకిస్తాన్ ఆక్రమించిన భాగాన్ని POK అని పిలుస్తారన్నమాట. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మన ఇండియా వాళ్ళు పిలుస్తారు. మన ఇండియా వాళ్ళు ఏమంటారు? దాన్ని POK అని పిలుస్తారన్నమాట, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. కానీ కాశ్మీర్ అండి పాకిస్తాన్ ఏమని పిలుస్తారంటే దాన్ని ఆజాదీ కాశ్మీర్ అని పిలుస్తారన్నమాట. అంటే అది వాళ్ళకి చెందినట్లుగా భావిస్తారన్నమాట. ఏదేమైనప్పటికీ మనం ప్రజెంట్ యొక్క స్టేటస్ చూస్తే కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమే అన్నమాట. ఈ యొక్క పాకిస్తాన్ కావాలనే తగాదా పెట్టుకున్నమాట. కొంతమంది ఏ వంక దొరుకుతుందని తగాదా లేదా దెబ్బలాట పెట్టుకొని చూస్తారన్నమాట. అట్లాగే పాకిస్తాన్ దేశం కూడా భారతదేశం కోసం తగాదా కోసం ఎప్పటికప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నమాట ఇప్పటికప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క పిక్చర్ చూడండి అందరూ కూడా. ఓకే, సర్దార్ పటేల్ విత్ నిజాం ఆఫ్ హైదరాబాద్. నెక్స్ట్ మనకి హైదరాబాద్ ఈ యొక్క స్వదేశీ సంస్థను ఏ విధంగా కలపడింది అనేది తెలుసుకుంటాం మనం. ఈ పిక్చర్లో గమనిస్తున్న వ్యక్తి హైదరాబాదు చివరి నవాబ్ అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఇతడు 1911 నుంచి 1948 వరకు హైదరాబాద్ నవాబు లేదా నిజాంగా పనిచేశాడు అన్నమాట. ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి హైదరాబాద్ నవాబ్ అన్నమాట.
నెక్స్ట్ హైదరాబాద్ స్వదేశీ సంస్థానాలు ఇదిగోండి. ఈ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాద్ చివరి నవాబ్. ఈ పిక్చర్లో గాంధీ గారు, నెహ్రూ గారు, ఈ యొక్క వల్లభాయ్ పటేల్ ముగ్గురు కలిసి ఈ యొక్క స్వతంత్ర భారతదేశ నిర్మాణం చేపట్టారన్నమాట. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు, స్వతంత్ర భారతదేశ తొలి డిప్యూటీ ప్రధానమంత్రిగా, తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా కీలకమైన పాత్ర వహించి ఈ యొక్క స్వదేశీ సంస్థానాల యొక్క విలీనీకరణ బాధ్యతని నిర్వహించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఏ విధంగా కలిసిందో చూద్దాం. అప్పటి హైదరాబాద్ నిజాం లేదా చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వతంత్రంగా ఉండాలని లేదా తప్పనిసరి పరిస్థితుల్లో పాకిస్తాన్లో విలీనం అవ్వాలని ఆదేశించాడన్నమాట. ఇతను ఏంటంటే హైదరాబాద్ నిజాం అనేవాడు పాకిస్తాన్ వాడు, అందువల్ల అతను ఏంటంటే పాకిస్తాన్ వాడు అంటే ముస్లిం మాట, అందువల్ల అతను పాకిస్తాన్లో అంటే ఉంటే స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెన్స్గా ఉండాలి, లేదా పాకిస్తాన్లో కలవాలని భావించాడన్నమాట. భారత ప్రభుత్వాన్ని మభ్యపెట్టేందుకు ఏం చేశాడంటే 1947 నవంబర్లో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, 1947 నవంబర్ 29వ తేదీన యథాస్థితి ఒప్పందంపై భారత ప్రభుత్వంతో సంతకం చేశాడు. కానీ ఈ ఒప్పందాన్ని పదే ఉల్లంఘిస్తూ నిజాం తన సైనిక పరపతిని పెంచుకుని పాకిస్తాన్ సహాయంతో ఇండియాపై యుద్ధం ప్రకటించాలనుకున్నాడన్నమాట. మరో ప్రక్కన హైదరాబాద్ రాజ్యంలో రజ్యకారులు అనేవాళ్ళు కాసిం రజ్వీ నాయకత్వంలో ముస్లింలు కాని వాళ్ళపై, ముస్లిమేతరులపై హింసాత్మక దాడులు చేస్తూ వచ్చారన్నమాట. చివరికి మన భారతదేశ ప్రభుత్వం, స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13వ తేదీన ఈ యొక్క హైదరాబాదు సంస్థానంపై సైనిక చర్య జరిపిందన్నమాట. 1948 సెప్టెంబర్ 13. దీనినే సైనిక పరిభాషలో ఏమంటారంటే ఆపరేషన్ పోలో అంటారన్నమాట. ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను జరిపి భారత సైన్యాలు హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించేమాట. ఎప్పుడైతే 1948 సెప్టెంబర్ 13న స్వతంత్ర భారత ప్రభుత్వం ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ఈ యొక్క భారత సైన్యాలు ఈ యొక్క హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశించాయో 1948 సెప్టెంబర్ 13న, ఈ యొక్క సెప్టెంబర్ 17వ తేదీన అంటే 4 రోజులకి హైదరాబాద్ నిజాం లొంగిపోయాడనమాట. ఎవరు? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. దానితో హైదరాబాదు సంస్థానం కూడా ఈ యొక్క భారతదేశంలో కలిసిపోయింది. ఆ విధంగా అపరిష్కృతంగా ఉన్న 562 స్వదేశీ సంస్థానాల్లో ముఖ్యంగా 3 హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ కాశ్మీర్ యొక్క స్వదేశీ సంస్థానాల విలీనం అని కంప్లీట్ అయిందన్నమాట. స్వదేశీ సంస్థల విలీనం అయిన తర్వాత భారతదేశం యొక్క మ్యాప్ చూడండి ఏ విధంగా ఉందో. స్వదేశీ సంస్థలు కంప్లీట్ అయిన తర్వాత భారతదేశం యొక్క మ్యాప్ మాట. మన ఎల్లోదేమో బ్రిటిష్ ఇండియా, ఆ బ్లూ మార్క్ ఏమో అంతా కూడా ప్రిన్స్లీ స్టేట్స్ అన్నమాట. మనకి బ్లూ మార్క్లో కనిపిస్తున్నవన్నీ కూడా స్వదేశీ సంస్థానాలు అన్నమాట. ఇట్లో మనకి హైదరాబాద్ అని, జునాగఢ్ అని, జమ్మూ కాశ్మీర్ అని ఇట్లాగా చిన్నవి పెద్ద మొత్తం 502 స్వదేశీ సంస్థానాలు అన్నమాట. ఇట్లాగా బ్లూ కలర్లో ఉన్న మొత్తం స్వదేశీ సంస్థలన్నింటినీ కూడా 5 ఈ యొక్క భారతదేశంలో కలిపిన ఘనత ఎవరిదంటే ఈయనమాట, ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. అందువలన ఇతను మనం భారతదేశ ఉక్కు మనిషిగా లేదా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా, అట్లాగే ఇండియన్ బిస్మార్క్గా, భారతదేశ ఉక్కు మనిషిగా మనం పిలవడం జరిగిందన్నమాట. స్వదేశీ సంస్థానాల విలీనీకరణానికి అంగీకరించిన రాజులకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే పన్నులు లేకుండా శాశ్వత భరణాలని ప్రకటించారన్నమాట. ఎవరైతే స్వదేశీ సంస్థానాలని ఎటువంటి వ్యతిరేకత, ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్పగించారో అట్లాంటి వాళ్ళకి ట్యాక్సెస్ లేకుండా వాళ్ళకి ఇచ్చే శాశ్వత భరణం లేదా యాన్యువల్ పెన్షన్ని అవనిపించేటట్లు హక్కులు ప్రకటించారన్నమాట. ఇప్పుడు చూడండి, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క వయసు మళ్ళిన వృద్ధులకి, అట్లాగే వితంతువులకి, అట్లాగే వికలాంగులకి పింఛన్ ఇస్తుందన్నమాట. అంటే 2250 రూపాయలు ఇస్తుందన్నమాట వృద్ధులకి. అదే వికలాంగులకు అయితే 3000 వరకు ఇస్తుందన్నమాట. అట్లాగే వాళ్ళకి ఏంటంటే పింఛన్ అనేది వాళ్ళకి ఈ యొక్క వృద్ధాప్యంలో వాళ్ళకి అది చేదుగా ఉంటుందని గవర్నమెంట్ భావించి ఇస్తుందన్నమాట. అట్లాగే ఎవరైతే రాజులు, పాలకులు స్వదేశీ సంస్థానాలని ఈ యొక్క భారతదేశంలో కలిపేశారో అట్లాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క స్వతంత్ర భారత ప్రభుత్వం ఎటువంటి పన్నులు లేకుండా సంవత్సరానికి ఇంత మొత్తం ఆదాయం వచ్చేటట్లు వాళ్ళకి ఇంత మొత్తాన్ని భరణంగా ఇవ్వడం మొదలుపెట్టిందన్నమాట. అది కూడా వాళ్ళు ఎటువంటి పన్నులు చెల్లించిన అవసరం లేకుండా వాళ్ళకి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రకటించారన్నమాట. ప్రత్యేక సందర్భాల్లో రాజరిక గౌరవాన్ని ప్రదర్శించేందుకు కూడా అనుమతించారన్నమాట వాళ్ళకి, ఎవరికి ఈ యొక్క స్వదేశీ సంస్థానాలని విలీనీకరించిన పాలకులు లేదా రాజులకి మాట.
దేశ విభజన వల్ల పాకిస్తాన్ కోల్పోయిన భూభాగాలను సంస్థల విలీనం ద్వారా భారత్ తిరిగి పొందినట్లయింది. యాక్చువల్గా అయితే మరి పాకిస్తాన్ భాగాలన్నీ కూడా మనయే మాట. అట్లాగే 1971లో ఏర్పడిన బంగ్లాదేశ్ భాగాలు కూడా అన్నీ మనయే. ఎప్పుడైతే ఈ యొక్క మౌంట్ బాటన్ ప్రణాళిక అట్లాగే భారతదేశ స్వాతంత్ర చట్టం ద్వారా ఇండియన్ యూనియన్లో ఉన్న భూభాగాలన్నీ పాకిస్తాన్కి మనం ఏ విధంగా కోల్పోయామో, ఆ కోల్పోయిన నష్టాన్ని మనం ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి వల్ల ఈ యొక్క స్వదేశీ సంస్థానాలు మొత్తం 562 భారతదేశంలో విలీనం అవడం వల్ల మళ్ళీ తిరిగి మనం కొంతవరకు మనం ఆ యొక్క నష్టాన్ని మనం రికవరు లేదా వాటిని మళ్ళీ ఆ నష్టాన్ని మనం పూర్తి చేసుకోగలిగామని చెప్పొచ్చు అన్నమాట. ఆ నష్టాన్ని మనం కంప్లీట్ చేసుకున్నామని చెప్పొచ్చు అన్నమాట చాలా మట్టికి. ఇందువల్ల 562 స్వదేశీ సంస్థానాలు ఈ యొక్క భారతదేశంలో కలవడం అన్నమాట. ఈ విధంగా తన దీక్షతో చాకచక్యంతో ఈ బృహత్కర కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ని భారతదేశ బిస్మార్క్గా అట్లాగే భారతదేశ ఉక్కు మనిషిగా పిలుస్తారు లేదా కీర్తి పొందడం జరిగిందన్నమాట. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా లేదా భారతదేశ ఉక్కు మనిషి లేదా ఇండియన్ బిస్మార్క్గా పిలుస్తారన్నమాట. అట్లాగే మనం ఒకసారి ఓకే, ఈ మ్యాప్లో మనం గమనించింది, ఈ మ్యాప్లో బ్రూ అంతా కూడా స్వదేశీ సంస్థానాలు. నెక్స్ట్ మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి 5 మార్క్స్కి వచ్చే అవకాశం కూడా అంత క్వశ్చన్ అది చూడండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పుట్టినరోజైన అక్టోబర్ 37వ తేదీని మన భారత కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జాతీయ ఏకతా దివాస్ లేదా నేషనల్ యూనిటీ డే లేదా నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా నిర్వహిస్తున్నమాట. ఈ యొక్క తొలి కేంద్ర హోంశాఖ మంత్రి, భారతదేశ తొలి డిప్యూటీ ప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 37వ తేదీని ప్రతి సంవత్సరం పురస్కరించుకుని మన భారత కేంద్ర ప్రభుత్వం ఆ రోజుని జాతీయ సమైక్యతా దినోత్సవంగా లేదా నేషనల్ యూనిటీ డే జాతీయ ఐక్యతా దినోత్సవంగా లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్గా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇందువల్ల ఆయన చేసిన కృషి. అట్లాగే గుజరాత్లోని అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ అతిపెద్ద స్టాట్యూని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. మనకి గుజరాత్లోని అహ్మదాబాద్ ఆ పరిసర ప్రాంతాలు గమనిస్తే గుజరాత్లో ఈయన పేరు మీద పెద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఎంతో బాగా డెవలప్ చేయడం కూడా జరిగిందన్నమాట. ఎందువల్ల ఆయన భారత కేంద్ర ప్రభుత్వానికి చేసిన సేవల వల్ల అన్నమాట. మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే 5 మార్క్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా రాయాలండి. భారతదేశానికి స్వతంత్రం అనంతరం 562 స్వదేశీ సంస్థానాలని భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఎవరిదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ది. అందువల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఇండియన్ బిస్మార్క్గా ప్రసిద్ధి చెందడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఇతడు భారతదేశపు ఉక్కు మనిషిగా కూడా ప్రసిద్ధి చెందాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ తొలి డిప్యూటీ ప్రధానమంత్రి మరియు తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశాడనమాట. 1928వ సంవత్సరంలో జరిగిన బార్డోలి సత్యాగ్రహ ఉద్యమంలో కూడా ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర వహించడం జరిగిందన్నమాట. అట్లాగే హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, జునాగఢ్ స్వదేశీ సంస్థానాలని విలీనీకరణ చేసిన సందర్భంలో ఇతడు ఎంతో ధైర్యం, తెగువ చూపించి వాటిని భారతదేశంలో విలీనం చేశాడనమాట. అందువల్లనే సర్దార్ వల్లభాయ్ పటేల్ని చరిత్రకారులు ఏమని పిలుస్తారంటే నవభారత నిర్మాతగా పిలుస్తారన్నమాట. ఈ వాజ్ కాల్డ్ యాజ్ ది మోడర్న్ ఇండియా, అంటే నవభారత నిర్మాత అన్నమాట. 562 స్వదేశీ సంస్థానాలు అనేవి భారతదేశంలో కలవకపోతే సంపూర్ణ భారతదేశం అనేది ఏర్పడేది కాదు. అందువలననే అతన్ని నవభారత నిర్మాతగా పిలుస్తారన్నమాట. ఈ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ స్వతంత్రోద్యమంలో కూడా కీలక పాత్ర వహించి గాంధీజీ యొక్క ముఖ్య అనుచరుల్లో ఒకటిగా పేరు పొందాడనమాట. గాంధీజీ యొక్క ముఖ్య అనుచరులు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది ఎవరంటే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్గా మనం చెప్పవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క మన పిక్చర్స్ని గమనిస్తే ఎంతో సన్నిహితంగా ఉండేవారన్నమాట గాంధీ గారితో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ప్రతిదీ కూడా గాంధీ గారితో చర్చించి ఈయన బతికిన కాలంలో ఆయనతో ప్రతిదీ చర్చించి కూడా నిర్ణయం తీసుకున్నారన్నమాట. గాంధీ గారు 1948 జనవరి 30 చనిపోయారు అనుకోండి. ఆయన చనిపోయిన తర్వాత ఈయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ గాంధీ గారు ఉన్నప్పుడు మాత్రం గాంధీ గారితో కూడా ఈయన చర్చించి ఏదైనా కూడా చేసేవారు అన్నమాట. ఓకే, ఈ విధంగా ఈయన మనకి స్వతంత్ర భారతదేశంలో తొలి కేంద్ర హోంశాఖ మంత్రిగా, తొలి డిప్యూటీ
ప్రధానమంత్రిగా, అట్లాగే స్వతంత్రం రాకముందు 1928లో బార్డోలి సత్యాగ్రహ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించారు. అట్లాగే 1931లో కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. అట్లాగే ఈయనకి తర్వాత భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఈ విధంగా మనం భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లు ఈ విధంగా భారతదేశంలో దేశ విభజన జరిగి ఇండియన్ యూనియన్ అనేది భారతదేశం పాకిస్తాన్కి విభజించబడి 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్లుగా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న 562 స్వదేశీ సంస్థానాలు ఈ యొక్క భారతదేశంలో కలిసినట్లు, అట్లాగా సంపూర్ణ భారతదేశం ఏర్పడినట్లు మనం చెప్పుకున్నమాట. ఈ విధంగా సంపూర్ణ భారతదేశం ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని మన నవభారత నిర్మాతగా, భారతదేశపు ఉక్కు మనిషిగా, అట్లాగే ఇండియన్ బిస్మార్క్గా మనం పిలవడం జరుగుతుందన్నమాట. అందువలన ఆయనకి చిహ్నంగా గుజరాత్లో ఆయన పేరు ప్రతిష్టలకి, ఆయన యొక్క నివాళికి గుర్తుగా పెద్ద స్టాచ్యూని కూడా గుజరాత్లో నిర్మించడం జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అక్టోబర్ 37వ తేదీన నేషనల్ యూనిటీ డే లేదా జాతీయ ఐక్యత దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏకతా దివస్గా నిర్వహించి ఆయనకి గణ్యవాళ్ళని అర్పించడం జరుగుతుందన్నమాట.